Hi friends, good morning. So welcome to Ram Sir ఛానల్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ సింబల్స్ ఆఫ్ స్కూల్ మ్యాథమెటిక్స్. నార్మల్గా స్కూల్ మ్యాథమెటిక్స్ చేసే చిల్డ్రన్ సింబల్స్లో మెనీ డ్రాబ్యాక్స్. ఓకే, సో ఆ డ్రాబ్యాక్స్ని మనం ఓవర్కమ్ చేసి కరెక్ట్ మేనర్లో చేయాలంటే ఈ సింబల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, హౌ టు రీడ్, హౌ టు యూజ్ ఇన్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది మనకి ప్రజెంట్ ఇప్పుడు మనం నేర్చుకుంటే సో ఫర్దర్ డేస్లో మీరు సింబల్స్లో ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయటానికి స్కోప్ అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, మరలా చెప్తున్నాను, మీకు ఇట్లాంటి మెథడ్స్, ఇట్లాంటి వీడియోస్ అనేవి మీకు చాలా చేస్తున్నాను కాబట్టి ఒక్కసారి ఫస్ట్ మన టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా ఛానల్ మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. సో వెంటనే నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు మీ మొబైల్స్కి ఆటోమేటిక్గా వస్తాయి. వాటిని మీరు విని చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి నేర్చుకోవచ్చు. ఓకే, సో నౌ ఐ విల్ స్టార్ట్ మై టాపిక్. సో ఏంటంటే ఇప్పుడు మనం చూసేది సైన్స్ అండ్ సింబల్స్ ఆఫ్ స్కూల్ మ్యాథమెటిక్స్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఏంటంటే సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉందండి. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇక్కడ మనకి హౌ టు రీడ్ యాజ్ దిస్. ఫస్ట్ సింబల్ ఈజ్ ప్లస్, దిస్ సెకండ్ సింబల్ ఈజ్ మైనస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ plus or minus symbol. How to use the what is the mathematical meaning of this? Mathematical meaning అనేది ఏంటంటే ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది చెప్పడానికి మనము ప్లస్ ఆర్ మైనస్ సింబల్ అనేది యూజ్ చేస్తాము. మరి దాన్ని ఎలా చదువుతున్నామంటే ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ మనం ఏంటంటే మ్యాథమెటికల్లో ఎలా మనం దాని యొక్క మీనింగ్ ప్రొనౌన్స్ చేస్తామంటే ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది చెప్పాలి. సో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే నాట్ ఈక్వల్ టు దిస్ సింబల్. అబ్జర్వ్ దిస్ సింబల్. సెకండ్ సింబల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏముందంటే నాట్ ఈక్వల్ టు సింబల్ ఉంది. నాట్ ఈక్వల్ టు సింబల్ అంటే దీన్ని మ్యాథమెటికల్లో ఎలా మన మీనింగ్ అనేది ఎలా ఉంటుందంటే అన్ఈక్వల్ రిప్రజెంటేషన్. అన్ఈక్వల్ LHS and RHS, right hand side and left hand side unequal. These two terms are unequal means using this symbol not equality అనేది యూస్ చేస్తాము. సో మోస్ట్లీ థర్డ్ సింబల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ దేర్ ఫోర్. అలానే ఇక్కడ 23 సింబల్ ఒకసారి యూస్ చేయండి. దీన్ని సిన్స్ కండిషన్ అంటాం. ఈ టూ సింబల్స్ అనేవి ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా మెనీ డ్రాబ్యాక్స్. ప్రొనౌన్సియేషన్ అనేది మిస్టేక్ చేస్తున్నారు, అలానే అది మ్యాథమెటికల్గా ఎక్కడ యూస్ చేస్తున్నారు అనేది కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఒకసారి జాగ్రత్తగా వినండి. సో దిస్ సింబల్ కెన్ రీడ్ యాజ్ దేర్ ఫోర్. చూడండి, ఇక్కడ పైన ఒక డాట్ ఉంటుంది, కింద 2 డాట్స్ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ దేర్ ఫోర్. ఇది ఎలా ఎక్కడ యూస్ చేస్తున్నారు? మ్యాథమెటికల్ మీనింగ్ ఏంటంటే లాజికల్ ఫ్లో ఆఫ్ స్టేట్మెంట్. లాజికల్ ఫ్లో ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఈస్ దేర్ ఫోర్ సింబల్ అనేది యూస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఫోర్త్ సింబల్ వచ్చేసరికి అబ్జర్వ్ చేయండి మీరు, ఇన్ఫైనైట్ సింబల్. దట్ సింబల్ కెన్ బి రీడ్ యాజ్ ఇన్ఫైనైట్. అండ్ దీన్ని ఎలా మనం మ్యాథమెటికల్ మీనింగ్ అనేది చూపిస్తున్నామంటే నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి అంటాము. అదర్వైజ్ అన్కౌంటబుల్ అని చెప్తాం స్టూడెంట్స్. అన్కౌంటబుల్ అని చెప్తాం. నాట్ డిఫైన్డ్ ఆర్ అన్కౌంటబుల్ అని చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ సింబల్ మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ సింబల్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ సిమిలర్ టు. ఈజ్ సిమిలర్ టు మీన్స్, సిమిలర్ మీన్స్ the comparison of two triangles, or the comparison of two quadrilaterals, or comparison of two buildings is nothing but similar symbol అనేది మనం యూస్ చేస్తున్నాం. సపోజ్ ఇన్ ద ఒరిజినల్ బిల్డింగ్ అండ్ యూజింగ్ ద థర్మోకోల్ షీట్తో మనం ప్రిపేర్ చేసే ఒక నార్మల్ బిల్డింగ్ అనేది బిల్డింగ్ మోడల్ అండ్ ఒరిజినల్, దీస్ టూ figures comparison is nothing but similar. You are using this symbol, children. And sixth symbol is
దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈజ్ కాన్గ్రెంట్ టు అని యూస్ చేస్తున్నాం. ఈజ్ కాన్గ్రెంట్ టు అంటే దీన్ని ఏమంటారంటే సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్ ఉంటుంది. ఇప్పుడే మీకు చెప్పాను, సిమిలర్ ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి కాన్గ్రెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 2 ఫిగర్స్ ఉన్నాయి, షేప్ సేమ్గా ఉంటుంది, అలానే సైజ్ కూడా సేమ్గా ఉందనుకోండి, ఆ ఫిగర్స్ రెండింటిని మనం ఏమంటారంటే కాన్గ్రెంట్ అని చెప్పేసాం. దిస్ ఫిగర్ ఫస్ట్ ఫిగర్ ఈజ్ కాన్గ్రెంట్ టు సెకండ్ ఫిగర్ అంటున్నాము. అప్పుడు మనం ఈ 6th సింబల్ అనేది యూజ్ చేస్తాము. అలానే నెక్స్ట్ ఒకసారి 7th సింబల్ మీరు అబ్జర్వ్ చేయండి. 7th సింబల్ ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు. రీడ్ యాజ్ దిస్ 3 లైన్స్ ఆర్ దేర్ నో. ఈ 3 లైన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఏమంటారంటే ఐడెంటికల్లీ ఈక్వల్ టు మ్యాథమెటికల్ మీనింగ్ ఏమొస్తుందంటే మ్యాథమెటికల్ మీనింగ్ ఈక్వివాలెంట్ స్టేట్మెంట్స్కి యూజ్ చేస్తాము. వాట్ ఈజ్ ఈక్వివాలెంట్ స్టేట్మెంట్స్ అండ్ వాట్ ఈజ్ ఈక్వివాలెంట్ స్టేట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్ టాపిక్లో మనం తీసుకుంటే అందులో సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ సెట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్స్ కార్డినల్ నెంబర్స్ అనేవి సేమ్గా ఉంటే దాన్ని మనం ఏమంటారంటే ఈక్వివాలెంట్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అంటే దాన్ని మనం ఈక్వివాలెంట్ సెట్స్ అని చెప్పేసి అంటామండి. సో అప్పుడు మనం ఈ సింబల్ అనేది యూస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ సింబల్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మ్యాథమెటిక్స్లో ఈ సింబల్ యూస్ చేస్తాము. జాగ్రత్తగా వినండి. ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఫర్ ఆల్. ఏని రివర్స్ చేయండి, ఆ సింబల్ వచ్చేసరికి మనం ఫర్ ఆల్ అని మాట్లాడుతున్నాం. ఫర్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాథమెటికల్ మీనింగ్ ఈజ్ యూనివర్సల్ క్వాంటిఫైర్ అని చెప్పేసి మ్యాథమెటికల్ మీనింగ్ ఫర్ ఆల్ సింబల్ అని చెప్తున్నాము. నెక్స్ట్ 9th సింబల్స్ యూస్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ అనేవి ఉన్నాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ సింబల్ ఈస్ క్యూబ్ రూట్ ఆఫ్ అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ వచ్చేసరికి ఏంటంటే మ్యాథమెటికల్ మీనింగ్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్ క్యూబ్ రూట్ ఆఫ్ నెంబర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాథమెటికల్ మీనింగ్. నెక్స్ట్ 10th సింబల్ ఒకసారి మీరు యూస్ చేయండి. ఫస్ట్ సింబల్ ఈజ్ యూనియన్ అండ్ సెకండ్ సింబల్ ఈజ్ ఇంటర్సెక్షన్. ఫస్ట్ దాన్ని మనం ఎలా రీడ్ చేస్తామంటే జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు కూడా అందరూ కూడా యూనియన్ అని మాట్లాడుతున్నాము, కానీ దీన్ని మనం ఏంటంటే మనం ప్రొనౌన్సియేషన్ రీడ్ చేస్తుంది ఏంటంటే కప్ ఆఫ్, CUP, లైక్ టీ కప్లా ఉంటుంది కదా, కప్ ఆఫ్, రీడ్ యాజ్ కప్ ఆఫ్. సో మ్యాథమెటికల్ మీనింగ్ ఏంటంటే యూనియన్ ఆఫ్ సెట్స్ అనమాట. ఓకే, దట్ రీడ్ యాజ్ కప్ ఆఫ్, మ్యాథమెటికల్ మీనింగ్ యూనియన్ ఆఫ్ సెట్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ సింబల్ వచ్చేసరికి ఇంటర్సెక్షన్ అండి. ఇంటర్సెక్షన్ దీన్ని ఏమంటారంటే క్యాప్ ఆఫ్. మన క్యాప్ ఎట్లా వేసుకుంటాము అలా రివర్స్లో ఉంది కాబట్టి దీన్ని క్యాప్ ఆఫ్ అంటాము. అది మనకి మ్యాథమెటికల్ మీనింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటామండి. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ 11th సింబల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సింబల్ వచ్చేసరికి పై పై అని చెప్పేసి అంటామండి. పై అంటే ఏంటంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటాం. పై వచ్చేసరికి ఏంటంటే దట్ సింబల్ ఫర్ ఎంటీ సెట్ని మనం ఏంటంటే పై అనే సింబల్తో డినోట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పర్సంటేజ్ సింబల్ వచ్చేసరికి ఇది మనం యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ 12th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 12th 1లో ఇక్కడ పైన స్మాల్ 0 అని ఉంది. దీన్ని మనం ఏమంటారంటే డిగ్రీ అని మెజర్ చేస్తాం. డిగ్రీ అనేసి అంటే ట్రిగ్నోమెట్రీలో మనం దాన్ని 6 మెజర్ అని చెప్పేసి అంటాము. సో దిస్ సింబల్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ డిగ్రీ. సో నెక్స్ట్ సింబల్ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రయాంగులర్ సింబల్ ఉంది. ట్రయాంగులర్ సింబల్నే దాన్ని మనం ఏమంటారంటే ట్రయాంగిల్ ఆర్ డెల్టా అని కూడా అంటామండి. DELTA డెల్టా, ట్రయాంగిల్ ఆర్ డెల్టా అని చెప్పేసి యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి డెల్టా అనేది ఎలా యూజ్ చేస్తామంటే దాన్ని సింబల్ ఆఫ్ ట్రయాంగిల్ అని యూజ్ చేస్తాము. అదర్వైజ్ సెమిట్రిక్ డిఫరెన్స్ ఇన్ సెట్స్ అని చెప్పేసి కూడా అంటాం అన్నమాట. సెమిట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అని కూడా మాట్లాడతాము. సో నెక్స్ట్ అలానే
13th వన్ అబ్జర్వ్ చేయండి మీరు ఒకసారి. ఇక్కడ 13th సింబల్ ఏంటంటే బిలాంగ్స్ టు అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు అండి. బిలాంగ్స్ టు డస్ నాట్ బిలాంగ్స్ టు. సో బిలాంగ్స్ టు అంటే ఏంటంటే ఎన్ ఎలిమెంట్ ఈజ్ దేర్ ఇన్ ద పర్టిక్యులర్ సెట్. ఒక సెట్లో పర్టికులర్ ఒక ఎలిమెంట్ ఉంది అని మనం రికగ్నైజ్ చేస్తే దట్ ఎలిమెంట్ ఈజ్ బిలాంగ్స్ టు దట్ పర్టికులర్ సెట్ అని చెప్పేసి మాట్లాడతాం. డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే దట్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద పర్టికులర్ సెట్ అని చెప్పేసి మాట్లాడతాం. అది బిలాంగ్స్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ సబ్సెట్ అండ్ డస్ నాట్ సబ్సెట్. సబ్సెట్ డస్ నాట్ సబ్సెట్. ఇక్కడ మనకి సబ్సెట్ అనేది ఎలా యూస్ చేస్తామంటే ద రిలేషన్ బిట్వీన్ టూ సెట్స్. ఇన్ ద ఫస్ట్ సెట్ ఎలిమెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు సెకండ్ సెట్ ఎలిమెంట్స్ మీన్స్ ద ఫస్ట్ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సెకండ్ సెట్ అని మాట్లాడతాం అనమాట. అలానే అందులో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఇందులో లేవు అంటే దాన్ని డస్ నాట్ సబ్సెట్ అనేది మాట్లాడతాం. ఓకే వ్యూవర్స్. సో నెక్స్ట్ ఈ ఒకసారి ఐడెంటిటీ ఒకసారి చూడండి. ఈ సింబల్ వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే దిస్ బోత్ సైడ్స్ ఇంప్లైస్ సింబల్ ఉంది. దీన్ని మనం ఏం మాట్లాడుతున్నామంటే ఈక్వివాలెంట్ అని చెప్పేసి అంటామండి. ఈక్వివాలెంట్ సింబల్ యూస్ చేస్తున్నాం. ఇది ఏంటంటే అన్ ఎలిమెంట్ బిలాంగ్ టు ద పర్టికులర్ సెట్. అన్ ఎలిమెంట్ ఈజ్ బిలాంగ్ టు ద పర్టికులర్ సెట్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇది మనకి ఈజ్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో నెక్స్ట్ సింబల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా వీటిని మనం ఏమంటారంటే గ్రీక్ లెటర్స్ అని చెప్పేసి అంటామండి. ఈ డిరైవ్డ్ వర్డ్స్ లెటర్స్ ఏంటంటే గ్రీక్ లెటర్స్. గ్రీక్ లెటర్స్ రిప్రజెంట్ ఆఫ్ కోఫిషియంట్స్ అండి. కోఫిషియంట్స్ మనం రిప్రజెంట్ చేస్తాము. సో నెక్స్ట్ సింబల్ వచ్చేసరికి మ్యూ. మ్యూ వచ్చేసరికి ఏంటంటే దాన్ని మనం యూనివర్సల్ సెట్ అని చెప్పేసి అంటామండి. మ్యూ వచ్చేసరికి మనం యూనివర్సల్ సెట్ అంటాము. దిస్ ఈజ్ నథింగ్ బట్ పై. పై అంటే ఆల్రెడీ మీకు తెలుసు దట్ డెసిమల్ పార్ట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 3.145 సంథింగ్ లైక్ దట్. అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ వచ్చేసరికి 22/7 అని చెప్పేసి మనం ఎక్కువగా మ్యాథమెటిక్స్లో యూస్ చేస్తామండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే 18th సింబల్ చూస్తే మీరు సిగ్మా. సిగ్మా ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది స్కోర్స్. ఈ సింబల్ మనం ఎక్కువగా స్టాటిస్టిక్స్లో యూస్ చేస్తూ ఉంటాము. అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్స్లో యూస్ చేస్తూ ఉంటాము. రైట్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సిగ్మా ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ హియర్ సమ్ ఆఫ్ ది స్కోర్స్. సో ఆ పార్ట్ మనం ఏంటంటే సిగ్మా అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ అలానే 19th వన్ మీరు అబ్జర్వ్ చేస్తే స్మాల్ బ్రాకెట్ బిట్వీన్ టూ లెటర్స్ ఏ కామా బి ఆర్ దేర్. ఏని మనం ఏంటంటే ఫస్ట్ టర్మ్ అని, బి అనేది సెకండ్ టర్మ్ అని మనం ఇండికేట్ చేస్తాము. ఇక్కడ మనం ఒక బ్రాకెట్ యూస్ చేస్తాం కదా, దీన్ని మనం ఏంటంటే ఆర్డర్డ్ పెయిర్ అని చెప్పేసి అంటామండి. ఆర్డర్డ్ పెయిర్ బ్రాకెట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ దట్ బ్రాకెట్ ఈస్ కాల్డ్ యాజ్ స్మాల్ బ్రాకెట్. సో ఈ బ్రాకెట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి 25th వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. నార్మల్లీ ఒక స్మాల్ క్వశ్చన్ అండి. ఇన్ మ్యాథమెటిక్స్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ దే నీడ్ టు యూజ్. ఏ బ్రాకెట్స్ మనం యూజ్ చేస్తూ ఉంటామంటే ఓవరాల్ దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ అనేది మనం యూజ్ చేస్తాము. ఏంటి ఆ 4 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ కర్లీ బ్రాకెట్. దీన్ని మనం ఏమంటారంటే కర్లీ బ్రాకెట్. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ అంటాము. నెక్స్ట్ స్మాల్ బ్రాకెట్. నెక్స్ట్ వన్ ఈజ్ వెనిక్యులమ్ బ్రాకెట్ ఆర్ బార్ బ్రాకెట్ అంటామండి. ఇది వెనిక్యులమ్ బ్రాకెట్ ఆర్ బార్ బ్రాకెట్. ఫస్ట్ బ్రాకెట్ ఈస్ కర్లీ బ్రాకెట్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్, స్మాల్ బ్రాకెట్ అండ్ వెనిక్యులమ్ బ్రాకెట్ ఆర్ బార్ బ్రాకెట్ అని చెప్పేసి అంటామండి. సో దీస్ ఆర్ ద 4 బ్రాకెట్స్ దే నీడ్ టు యూజ్ ఇన్ ద మ్యాథమెటిక్స్. ఓకే. సో నెక్స్ట్ 20th సింబల్ చూడండి. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఉందండి. Modulus of x is nothing but modulus of mod. This is called as mod of x means absolute value of a real number అండి. Absolute value of a real number మనం ఇండికేట్ చేయాలి. Absolute value is simply nothing but you are removing the bar right hand side, you are taking your plus or minus will get. Absolute value means it is always nothing but positive only. Suppose if some condition, if it is mod of x x greater than or equal to greater than 0 means that module of x value is positive. Suppose if it is x is less than 0
that modulus of x value is nothing but minus x. Suppose if it is mod x is equals to 0, then value will become x equal to 0. So that is about meaning of modulus. So next 21st symbol is p of x. P of x means a polynomial function in x mathematical meaning. P of x is nothing but a polynomial function of x. So next symbol is P of E. P of E is nothing but probability of an event. For example, if you are taking one coin, if you are tossing, but two possibilities are there, one is head, another one is tail. So that type of events we discussed using this P of E means probability of an event. Okay, అక్కడ మనం ఈ సింబల్ యూస్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పాము ఇది సిన్స్ కండిషన్ సింబల్. సిన్స్ ఏంటంటే ఎక్కడ యూస్ చేస్తామంటే రీజనింగ్ అట్ ఏ స్టేజ్. Reasoning at a stage means, for example, suppose here particularly if you are writing one step, మన మ్యాథమెటిక్స్లో ఒక స్టెప్ రాసేటప్పుడు పక్కన సిన్స్ కండిషన్ రాస్తున్నాం. యూజింగ్ ద బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా ఈ స్టెప్ అనేది మనకు వచ్చిందని యూజ్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిన్స్. అంటే పైన టూ డాట్స్ ఉంటాయి, కింద 1 డాట్ ఉంటుందండి అది. నెక్స్ట్ 24th వచ్చేసరికి ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యారలల్ సింబల్ ఎక్కడ యూస్ చేస్తున్నాం అంటే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ ప్యారలల్ లైన్స్ మీన్స్ యాంగిల్ ఈజ్ 0. అండ్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ప్యారలల్ లైన్స్ అంటే ఏం చెప్తామండి, సింపుల్లీ రైల్వే ట్రాక్స్, దే నెవర్ మీట్ ఎనీవేర్. ఓకే, సో అది మనకి ప్యారలల్ అంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ పర్పెండిక్యులర్ సింబల్ వచ్చేసరికి ఏంటంటే దట్ యాంగిల్ మస్ట్ బి 90 degrees. Two lines are perpendicular to each other means that coinciding angle is nothing but 90 degrees. So that are called as perpendicular symbol అనేది యూస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ 26th సింబల్ మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ థీటా. ఈ థీటా సింబల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని యాంగిల్స్ని మనం మెజర్ చేస్తాము. ఇక్కడ మన డిగ్రీస్ అన్నాం చూడండి, ఈ యాంగిల్స్ మనం థీటాతో మెజర్ చేస్తాం ఇన్ ద ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఇన్ ద లాస్ట్ సింబల్ ఈస్ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెకన్ థీటా, సీకన్ థీటా అండ్ కాట్ థీటా. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకే, సో ఇవి మనం ఈ సింబల్స్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనం యూస్ చేస్తూ ఉంటాము. సో దీస్ ఆర్ ద సింబల్స్. ఈ సింబల్స్ అనేవి మన మ్యాథమెటిక్స్లో మనం యూస్ చేస్తాం మై డియర్ వ్యూవర్స్. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ వచ్చేసరికి ఈ సింబల్స్ అనేవి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ వీడియో మీకు చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సింబల్స్ అనేవి మరలా ఒకసారి మీరు అందరూ కూడా 1 or 2 or 3 times ఒకసారి విజిట్ చేసి ఈ ఛానల్లో ఈ వీడియోని సో మీరు ఈ సింబల్స్ అన్నీ కూడా నేర్చుకొని నెక్స్ట్ మీరు మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు సో ఈజీగా మీరు ఆ సింబల్స్ అనేవి ఎక్కడ ఏ సింబల్స్ యూస్ చేయాలని చెప్పేసి మీరు ఈజీగా నేర్చుకోండి. సో తర్వాత నెక్స్ట్ దీని యొక్క కంటిన్యూషన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. నెక్స్ట్ వీడియో మీకు తెలియాలి నేను చేసిందంటే డెఫినెట్గా నా ఛానల్ అనేది ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ నా నోటిఫికేషన్స్ అనేవి కూడా ఈజీగా మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీరు ఒకసారి ఇన్బాక్స్లో చెక్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అనేవి నా వీడియోస్ అనేవి మీ ఇన్బాక్స్కి బెల్ సింబల్లో మీకు వస్తాయి. సో నెక్స్ట్ అలానే నా ఛానల్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనము 10 మందికి ఉపయోగపడాలి. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, స్వామి వివేకానంద మనకి ఏం చెప్పారంటే స్వార్థంగా మనకు మనమే నేర్చుకొని మనకు మనమే ఉండేదానికంటే మనము 10 మందికి ఏదో ఒక రూపంలో ఉపయోగపడ్డామంటే మనం ఈ సబ్జెక్ట్ అనేది నేర్చుకునేటట్టు వేరే వాళ్ళకి మనం ఉపయోగపడ్డామంటే ఆటోమేటిక్గా మనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ యూట్యూబ్ వ్యూవర్స్. సో ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు అప్కమింగ్ మెనీ వీడియోస్ అనేవి మీ దగ్గరికి నేను తీసుకొస్తాను. ఐదర్ స్కూల్ చిల్డ్రన్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్లో కూడా మీకు అన్నీ కూడా వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాను. డెఫినెట్గా నన్ను ఎంకరేజ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసి ఓకే మీరు నేర్చుకోండి.
థ్యాంక్ యూ ఆల్.